श्रीभगवानुवाच मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेताः ते मे युक्ततमामताः. అర్జున, పరమేశ్వరుడనైన నాయందే ఏకాగ్రచిత్తులై నిరంతరము నా భజన ధ్యానాదులయందే నిమగ్నులై అత్యంత శ్రద్ధాభక్తులతో నన్ను ఆరాధించు భక్తులే యోగశ్రేష్ఠులని నా అభిప్రాయము. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగః త్యాగాత్ శాంతిరనంతరం. తత్వమును ఎరుంగకే చేయు అభ్యాసము కంటెను జ్ఞానము శ్రేష్టము. కేవలము అనుభవరహితమైన జ్ఞానము కంటెను పరమేశ్వర స్వరూప ధ్యానము శ్రేష్టము. ధ్యానము కంటెను కర్మఫల త్యాగము మిక్కిలి శ్రేష్టమైనది. ఏలనన త్యాగము వలన వెంటనే పరమశాంతి లభిస్తుంది. ఉపద్రష్టానుమంతా చ భర్తా భోక్తా మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తః దేహేస్మిన్ పురుషః పరః. ఈ దేహముల యందున్న ఆత్మ వాస్తవముగా పరమాత్మయే. అతడు సాక్షిభూతుడగుట వలన ఉపద్రష్ట అనియు యథార్థ సమ్మతిని ఇచ్చువాడగుట వలన అనుమంత అనియు అన్నింటినీ ధరించి పోషించువాడగుట వలన భర్త అనియు జీవరూపములో భోక్త అనియు బ్రహ్మాదులకును స్వామి అగుట వలన మహేశ్వరుడనియు పరమాత్మ అనియు చెప్పబడుచున్నాడు. సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నహి నస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిం. సమస్త ప్రాణుల యందు సమభావముతో ఉండు పరమేశ్వరుని సమత్వభావముతో చూచువాడు ఆత్మహంతకుడు కాడు, అనగా తనను తాను నాశనము చేసుకునివాడు కాడు. అందువలన అట్టివాడు పరమగతిని పొందుచున్నాడు. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజప్రదః పితా. ఓ కౌంతేయ, నానాయోనుల యందు జన్మించు ప్రాణులను తన గర్భమున ధరించు మూల ప్రకృతియే ఆ ప్రాణులకు తల్లి. బీజస్థాపన చేయు నేను వాటికి తండ్రిని, అనగా సమస్త ప్రాణులకును ప్రకృతియే తల్లి, నేను తండ్రిని. సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ ప్రమాదమోహౌ తమసో భవతో జ్ఞానమేవ చ. సత్వగుణము వలన జ్ఞానము, రజోగుణము వలన లోభము మరియు తమోగుణము వలన ప్రమాదమోహాదులు అజ్ఞానము తప్పక సంభవించును. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాసయాత్. వాయువు వాసనలను ఒక చోటి నుండి మరి ఒక చోటికి తీసుకొని పోయినట్లుగానే జీవాత్మ ఒక శరీరమును త్యజించినప్పుడు మనస్సును ఇంద్రియములను గ్రహించి వాటితో పాటు మరి ఒక శరీరమును పొందుతోంది. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. నేనే ప్రాణాపాన సంయుక్తమైన వైశ్వానరుడు అనే అగ్ని రూపములో సమస్త ప్రాణుల శరీరముల యందుండి 4 విధములైన ఆహారములను జీర్ణము చెయ్యుచున్నాను. సర్వస్య చాహం హృది సన్నివిష్టః మత్త స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైః అహమేవ వేద్యః వేదాంత కృద్వేద విదేవ చాహం. అన్ని ప్రాణుల హృదయములలో అంతర్యామిగా ఉన్నవాడను నేనే. నా నుండి స్మృతి, జ్ఞానము, మరుపు కలుగుచున్నవి. వేదముల ద్వారా తెలిసికోదగిన వాడను నేనే. వేదజ్ఞుడను నేనే. వేదాంతకర్తను కూడా నేనే. ఆ
సత్యమప్రతిష్ఠంతే జగదాహురనీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం. ఈ జగత్తునకు ఆధారమైనది ఏదియునూ లేదనియు, ఇది అసత్యమనియు, భగవంతుడనడి వాడు లేనే లేడనియు, కామప్రేరితులైన స్త్రీ పురుషుల సంయోగ కారణముగా ప్రాణులు సహజముగానే పుట్టుచున్నారనియు, కావున ఈ సృష్టికి కామము తప్ప మరి ఒక కారణమే లేదనియు అసుర లక్షణములు గలవారు భావింతురు. చింతామపరిమేయాం చ ప్రళయాం తాముపాశ్రితాః కామోపభోగపరమాః ఏతావదితి నిశ్చితాః. మరణించు వరకును వారు అంతులేని చింతలలోనే మునిగిపోవుచుందురు. విషయభోగమనయిందే మునిగి అదే నిజమైన సుఖమని భావింతురు. ఆఢ్యోభిజనవానస్మి కోన్యోస్తి సదృశో మయా యక్ష్యే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞాన విమోహితాః అనేక చిత్త విభ్రాంతాః మోహజాల సమావృతాః ప్రసక్తా కామభోగేషు పతంతి నరకేషు చౌ. నేనే గొప్ప ధనవంతుడను, మిక్కిలి పరివారము గలవాడును, నాతో సమానుడు మరి ఒకడు లేనే లేడు. నేను యజ్ఞములను చెయ్యగలను, దానములను ఈయగలను, యథేచ్ఛగా వినోదింపగలను అనుచు అనేక విధములుగా అజ్ఞాన మోహితులై చిత్తభ్రాంతికి లోనై మోహజాలమునందు చిక్కుకొని అసుర లక్షణములు గలవారు విషయభోగములయందే మిక్కిలి ఆసక్తులై ఘోర నరకములయందు పడిపోవుచున్నారు. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామక్రోధస్తథా లోభః తస్మాదేతత్రయం త్యజేత్. కామక్రోధ లోభములు అను ఈ మూడును నరక ద్వారములు. అవి ఆత్మనాశనముకు కారణములు, మనుజుని అధోగతి పాలు చేయునవి, అనగా మరల మరల జన్మించేలా చేయునవి. కనుక ఈ మూడింటిని త్యజింపవలను. కర్షయంత శరీరస్థం భూతగ్రామమచేతసః మాం చైవాంతఃశరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్. శరీరముల యందున్న జీవులను మరియు అంతర్యామిని అనగా పరమాత్ముడనైన నన్ను కృషింపజేయువారు అజ్ఞానులైన అసుర లక్షణములు గలవారని తెలిసి కొనుము. దేవద్విజగురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. దేవతలను, గురుజనులను, బ్రాహ్మణులను, జ్ఞానులను సేవించుట నిరాడంబరత్వము, బ్రహ్మచర్యము, అహింస అనునవి శారీరక తపస్సులుగా చెప్పబడుచున్నవి. అశ్రద్ధయాహుతం దత్తం తపస్తప్తం కృతం చయత్ అసదిత్యుచ్యతే పార్థ నచ తత్ప్రీత్య నో ఇహ. అర్జున, శ్రద్ధ లేకుండా చెయ్యబడు హోమము, ఈయబడు దానము, ఆచరింపబడు తపస్సు, ఇంకనూ జరుపబడు ఇతర శుభకర్మలన్నీను అసత్ అని చెప్పబడును. వాటి వలన జీవించి ఉండగా కానీ మరణించిన పిదప కానీ ఎటువంటి ప్రయోజనము లేదు. అయుక్త ప్రాకృత స్తబ్ధః శఠో నైష్కృతి కోలసః విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే. జితేంద్రియుడు కానివాడు, సుశిక్షితుడు కానివాడు, మూర్ఖుడు, మొండివాడు, ధూర్తుడు, అకారణముగా ఇతరుల వృత్తులకు విఘాతము కలిగించేవాడు, సదా చింతాగ్రస్తుడు, సోమరి, కార్యాచరణమునందు ఉపేక్షతో కాలము గడుపుచుండవాడు అగు లక్షణములు గలవాడు తామసకర్త అని చెప్పబడుచున్నాడు. మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్తరిష్యసి అథ చేత్వమహంకారాత్ న శ్రోష్యసి వినక్ష్యసి. పైన తెలుపబడిన విధముగా నా యందు చిత్తమును నిలిపినచో నా కృప వలన సమస్త కష్టముల నుండి సునాయాసముగా బయటపడగలవు. ఒకవేళ అహంకార కారణమున నా ఈ వచనములను
పెడచెవిన పెట్టినచో చెడిపోవుదువు. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత, తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. అర్జున, అన్ని విధములుగా ఆ పరమేశ్వరుని శరణు కోరుము. అతని కృపచే పరమశాంతిని, శాశ్వతమైన మోక్షమును పొందగలవు. ఇదం తే నా తపస్కాయ నా భక్తాయ కదాచన, నచా శుశ్రూషవే వాచ్యం నచ మాన్యోభ్యసూవయతి. తపస్సంపన్నుడు కానివానికి, భక్తి రహితునకును, నన్ను ద్వేషించువానికి నీవు ఈ గీతారూప రహస్యోపదేశమును ఎన్నడునూ చెప్పరాదు. శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః, సోపి ముక్తః శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం. శ్రద్ధ ఆదరములు గలవారును, దోషదృష్టి లేనివారును అయిన మనుజులు ఈ గీతోపదేశమును వినుట వలన కూడా పాప విముక్తులై పుణ్యకర్మలను ఆచరించువారు పొందు ఉత్తమ లోకములను పొందుచున్నారు. కచ్చిదేతశ్రుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా, కచ్చిదజ్ఞాన సమ్మోహః ప్రనష్టస్తే ధనంజయ. ఓ ధనంజయ, నీవు ఈ గీతోపదేశమును ఏకాగ్ర చిత్తముతో వింటివా? అజ్ఞానజనితమైన నీ మోహము పూర్తిగా తొలగినదా? అర్జున ఉవాచ నష్టో మోహ స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత, స్థితోస్మి గత సందేహః కరిష్యే వచనం తవ. అర్జునుడు శ్రీకృష్ణ భగవానునితో ఈ విధముగా పలికెను. ఓ అచ్యుత, నీ కృపచే నా మోహము పూర్తిగా తొలగినది, జ్ఞానమును పొందితిని, ఇప్పుడు సంశయరహితుడనైతిని కనుక నీ ఆజ్ఞను ఆచరించెదను. సంజయ ఉవాచ యత్ర యోగేశ్వర కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. ఎక్కడ యోగేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు, గాంధీవ ధనుర్ధారి అయిన అర్జునుడు ఉండును, అక్కడ సంపదలను, సర్వ విజయములను, సకలైశ్వర్యములను, సుస్థిరమైన నీతియు ఉండును. ఇది ఉపనిషత్తుల సారాంశమైన గీతాశాస్త్రమునందు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించిన అర్జున విషాద, సాంఖ్య, కర్మ, జ్ఞాన, కర్మ సన్యాస, ఆత్మ సంయమ, విజ్ఞాన, అక్షర పరబ్రహ్మ, రాజవిద్య రాజగుహ్య, విభూతి, విశ్వరూప సందర్శన, భక్తి, క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ, గుణత్రయ విభాగ, పురుషోత్తమ ప్రాప్తి, దైవాసుర సంపద్విభాగ, శ్రద్ధాత్రయ విభాగ మరియు మోక్ష సన్యాస యోగములు సర్వము సమాప్తం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీకృష్ణ.